అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మరలా తిరిగి ఊపినంటుకుందా లేదా? అయితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏదైతే నిన్నటి రోజున గుంటూరు కేంద్రంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించడం జరిగింది. అయితే దీనికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారు హాజరవడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రానికి సంబంధించి రియల్ ఎస్టేట్లో కొత్తగా ఊపును అందుకుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనితో పాటుగా ఇంకా అమరావతిని దృష్టిలో పెట్టుకుని ఏవే నిర్ణయాలు తీసుకున్నారు, రియల్ ఎస్టేట్ రంగం రాబోయే రోజుల్లో అమరావతి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, రియల్ ఎస్టేట్ రంగం చూసుకుంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, దేశ అభివృద్ధిలో కావచ్చు చాలా కీలకమైనటువంటిది రియల్ ఎస్టేట్. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే దానన్నిటికీ కూడా చర్మగీతం పాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్టీ షోలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా ఉండబోతుందంటారు అంటే రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్లో? ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా ఇంపార్టెంట్. సో రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ డెవలప్మెంట్ అవ్వాలన్నా రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అదేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న స్టేట్ అది. సో అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కూడా అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే కూడా ప్రాపర్ అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉన్న సీఎం ఉన్నప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. అందుకోసమే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆ ఏపీలో ఒక మీటింగ్ పెట్టుకొని అంటే ఇండియాలో ఉన్న మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ మనం ఫ్లాట్సే కానీ కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక దీనికోసం వచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకోవటం జరిగింది. సరే, వాళ్ళకి కావాల్సిన నీడి ఏం అవసరం అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్స్ కడుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఇప్పుడు ఇసుక కానివ్వండి, ఇప్పుడు ఫ్రీ ఇసుక చేశారు, గతంలో ఇసుక కూడా కొనటమే. సో దానికే చాలామంది అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కూడా భయపడ్డారు, ఇసుక కూడా కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనే భయపడ్డారు. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఇంకెంత భయపడతారు రావటానికి. సో అందుకే ఆగిపోయింది. ప్రైవేట్ వాళ్ళే కట్టుకోలేనప్పుడు ఇంకా ఇట్లా వ్యాపారాలు చేసే వాళ్ళు వచ్చి ఏం కట్టుకోగలుగుతారు. సో ఇప్పుడు వాళ్ళు ఇసుక ఫ్రీ అని చెప్పిన తర్వాతే కానివ్వండి, 5 అంతస్తుల వరకు కూడా సో ఎక్కడ మున్సిపల్ పర్మిషన్ కనో అక్కడికో ఇక్కడికో తిరుగుతా టైం వేస్ట్ చేస్తా ఇంకా ఇవన్నీ పర్మిషన్స్ అని చెప్పి ఇవన్నీ ఉంటుంది. మామూలుగా అయితే ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 5 అంతస్తుల వరకు ఇంకా పర్మిషన్స్ ఏమి లేవు. సో వాళ్ళు యథేచ్ఛగా కట్టుకోవచ్చు. సో ఇలాంటి పర్మిషన్స్ అన్నీ రావటంతో వాళ్ళకు ఒక ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ తొందరగా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధిలో ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాలు ఉంది. సో అక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ జరగాలి. ఇంకా ఎక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాలో కంపెనీలు తీసుకొస్తున్నారు అంటే ఒకే చోట డంపింగ్ లాగా పెట్టకుండా, ఎందుకంటే పక్క స్టేట్లలో అన్ని స్టేట్లలో చూసాం అంటే అభివృద్ధి అంటే ఒకే చోట అనేది చేయటం జరిగింది. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా అంటే మొత్తం రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని. సో అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ భూమి అనేది వస్తుంది అన్ని వైపులా. ఎందుకంటే ఎక్కడ కంపెనీలు కొన్ని చోట సాఫ్ట్వేర్ రంగం, ఒక చోట విద్య ఎడ్యుకేషన్ పరంగా, ఒకసారి ఒక పరిశ్రమలే కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఒక చోట మెడికల్ పరంగా కానివ్వండి, ఇలా పోర్ట్లు ఉన్న చోటే కానివ్వండి, ఈ ఇండస్ట్రీస్కే కానివ్వండి, ఇట్లా ఎక్కడికెక్కడ ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిలోకి వస్తుంది. సో అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రం మొత్తం కూడా అందరికీ ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా ఎంత భూమి ఉంటుంది, సెంటు భూమి అయినా ఉంటుంది. సో అదే కొంచెం డెవలపింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి అది వాల్యూ. సో ఇతను వచ్చిన తర్వాత ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు భూములు, అందుకే కదా తెలివిగా ఏం చేశాడు, అన్ని భూములు కూడా అతను కావాల్సిన వాళ్ళకి ఆన్లైన్లో ఎక్కిచ్చేసుకున్నాడు, కబ్జాలన్నీ చేసేసాడు. సో దానికి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది,
అవన్నీ కూడా మొత్తం ఇట్లా ఆన్లైన్లో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఎవరైతే చేశారో అవన్నీ క్లియరెన్స్ చేస్తూ వస్తున్నారు. సో దాని మూలన అంటే ఎవరి భూమి వాళ్ళకి కొంచెం సేఫ్ సైడ్కి వస్తుంది. సో దాంతోపాటు ఈ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిలోకి వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ కూడా వాల్యూస్ పెరుగుతాయి. వాళ్ళందరికీ కూడా అంటే రేపు పొద్దున ఏదైనా కొంచెం ఉన్నదనుకోండి, ఒక 1000 గజాల స్థలం ఉందనుకోండి, ఒక 500 గజాలు అమ్ముకొని 500 గజాలైనా ఇల్లు కట్టుకోగలుగుతారు. మరి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి లేకుండా కూడా ఉంటుంది. సో అలా ఎవరికైనా కూడా ఒక రాష్ట్ర అభివృద్ధి జరిగినప్పుడు వాళ్ళ భూములకు కూడా రేట్ వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగానే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లటం, అది కాకుండా రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఆటోమేటిక్గా ఈ కంపెనీలు కానీ ఇవన్నీ కానీ బాగా వచ్చినప్పుడు ఏదైతే ఆయన కళ, ఏదైతే ఆయన అనుకున్నారో 25 లక్షల ఉద్యోగాలు యువతకి భరోసా ఇచ్చారో అది పూర్తిగా సక్సెస్ఫుల్ అయిపోద్ది. సో అందుకే ఆయన క్లియర్ కట్గా ఒక స్ట్రక్చర్ లాగా ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిలోకి రావాలి. సో వాళ్ళకి మనం ఏం చేయాలి? సో వాళ్ళు వచ్చి ఇన్వెస్టర్స్ వాళ్ళు వచ్చి పాపం ఇప్పుడు ఒక చోట వచ్చి చేసేటప్పుడు అక్కడ అన్ని గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయింది అనుకోండి, వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు నష్టపోయినప్పుడు నెక్స్ట్ రారు. అంటే ముందు మౌలిక వసతులన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాలి, అనుమతులు అన్నీ రావాలి కదా. సో ఆ ప్రభుత్వం కూడా వాళ్ళు చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. సో అది కూడా కాకుండా ఒక విజనరీ లీడర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఏ రంగం ముందు తీసుకొస్తే అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనేది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే అవగాహన ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారని అంటే కారణం కూడా రియల్ ఎస్టేట్ మొన్నటి వరకు కూడా ఎందుకు కుదేలుగా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు. సో అక్కడ ఏముందని వచ్చి కొంటారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి అపార్ట్మెంట్ కట్టారు, ఖర్చులు ఎక్కువ పెట్టి కూడా కట్టారు. సో ఏముందని వచ్చి కొంటారు? అక్కడ ఏదైనా ఒక కంపెనీ వచ్చిందనా, ఏదైనా ఒక విద్యా సంస్థ ఉందనా, లేకుండా ఉంటే ఏదైనా మెడికల్ హబ్లు ఉన్నాయా, సాఫ్ట్వేర్ రంగం వచ్చింది, ఏదైనా ఒక కంపెనీ వచ్చిందా వాళ్ళు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికైనా? సో ఇప్పుడు 2 లక్షల కోట్లకు పైనే మోదీ గారు వచ్చి ప్రకటించి వెళ్ళటమే కానివ్వండి, కంపెనీస్ అన్నీ కూడా వస్తానని చెప్పటమే కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి వ్యాపార పరంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు రావటం జరుగుతుంది. ఓకే. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి ప్రాపర్టీ షోల గురించి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాలు లేవని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి వాదన. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రాపర్టీ షోకి అటెండ్ అవ్వడం ద్వారా రాష్ట్రానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి అభివృద్ధి ద్వారా నాంది పలుకుతున్నామని చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ వేరు. సో ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా జరుగుతుందని అంటే ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్ళిపోతారు. సో ఆయనకు కావాల్సింది ఏంటి? రాష్ట్రం డెవలప్ అవ్వాలి. ఆయన ఈగో కాదు, నేను చిన్న ప్రోగ్రామ్కి వెళ్తున్నానా పెద్దదానికి వెళ్తున్నానా అనేది ఆయనకు అవసరం లేదు. సో దాని మూలాన కొంతమందికి ఉపాధి వస్తుంది. లాస్ట్ మనం గతంలో తీసుకుంటే ఇసుక రేట్లు పెంచిన తర్వాత కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోతే తాపీ మేస్త్రి పనులు, కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా వలసలో వెళ్ళిపోయారు. గత 5 ఏళ్ల క్రితం కుదేలైపోయింది. అందరూ వలస వెళ్ళిపోయారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి పనులు చేసుకున్నారు, కూలి పనులు కూడా లేకుండా పోయింది. సో అవన్నీ ఇప్పుడు బిల్డింగ్లు అంటూ కన్స్ట్రక్షన్ జరిగిందంటే ఎంతమందికి అవకాశం ఉంటుంది ఉపాధి? కూలి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి, ప్లంబర్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, పెయింటర్స్ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ఇంకా వాళ్ళకి సరుకులు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఇంజనీర్ల దగ్గర నుంచి, సప్లయర్స్ దగ్గర అందరికీ ఉద్యోగం. ఇంకా ఇంకోటి మీడియేటర్లుగా పనిచేసుకునే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ మీడియేటర్స్. సో ప్రతి ఒక్కళ్ళకి ఇంతమందికి కొన్ని ఉపాధి అనేది కొన్ని లక్షల మందికి ఇండైరెక్ట్గా చాలా మందికి వస్తుంది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. సో అందుకని ఖచ్చితంగా ఇట్లాంటి రంగాన్ని అభివృద్ధి చేయాలి. వాళ్ళు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టారా, చిన్నది పెట్టారా అనేది లేదు. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే అది డెవలప్ అయింది అనుకోండి, సో రాష్ట్రానికి అభివృద్ధి. సో ప్రజలకు అందరికీ కూడా పనులు ఉంటాయి, అవకాశాలు వస్తాయి, ఉపాధి ఉంటుంది. సో అందుకని ఆయన అటెండ్ అవుతారు, ఇలాంటివి వాటికి ప్రోత్సాహం కూడా ఇస్తారు. చాలా చక్కగా చెప్పారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం గురించి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే. Please subscribe to Leo News for more videos.